ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండము 26వ అధ్యాయం 3వ వచనము. నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును, నీ సరిహద్దులను విశాలపరతును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. నీవు వెళ్ళు ప్రతి మార్గములో నేను నీకు తోడయుందును, నీ పక్షాన నేనున్నానని జనులు తెలుసుకొనున్నట్లు చేసేదను అని జీవము గల దేవుడు సెలవిస్తున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దీవించిన దేవుడే ఈరోజు మనల్ని కూడా ఆశీర్వదించువాడై ఉన్నాడు. తన బలిష్టమైన చేతుల క్రిందే నిన్ను దాచి ఉంచాడు. తన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలదు. అధైర్యపడవద్దు. నేను ఒంటరిని అని కృంగిపోతున్నావా? భర్తను కోల్పోయో లేదా కుటుంబాన్ని, బంధుమిత్రులు దూరమై ఉండి కూడా పట్టించుకోలేని స్థితిలో ఉన్నావేమో, నాకు తెలీదు. కానీ దేవుడే నీకు తోడుగా ఉంటానంటున్నాడు. నీవు ఒంటరివి కావు. ఆయన యందు విశ్వాసముంచు. అబ్రహాము కూడా దేవుని యందు విశ్వాసముంచి జీవించాడు. అప్పుడు దేవుడే అతనికి తోడుగా ఉండి దీవించాడు, ఆశీర్వదించాడు. ఈరోజు పగిలిన హృదయాలకు, నలిగిన మనస్సులకు ఆయన ఆసన్నుడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. పరలోక ఆశీర్వాదాల చేత నిన్ను నింపుతాడు. దేవుడు నమ్మదగినవాడు. తన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. మాట తప్పనివాడు. ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించు. అంతము వరకు ఆయన్ని వెంబడించు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రార్థనా జీవితము కలిగి దుష్టుణ్ణి ఎదిరించు. అబ్రహాముకు తోడుగా ఉండి ఆశీర్వదించిన దేవుడే ఈరోజు మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.